ఆంధ్రప్రదేశ్లో ఆకవీడులో మాత్రమే కాదు, ఆకవీడు బయటకు వస్తున్నట్టు సమస్య. అక్కడ రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి, ఆయన నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో ఆకవీడు వస్తుంది కాబట్టి దళిత క్రిస్టియన్స్ మీద అతను పగబట్టి ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా అతను చాలా దారుణంగా వాళ్ళ మీద పెత్తనం చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఈ విధంగా చేసినప్పుడు దళితులు కూడా ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత 98% ఆఫ్ ది దళిత్స్ దే యూజ్ టు ప్రాక్టీస్ ఇన్ క్రిస్టియానిటీ. ఇది నేను స్టాటిస్టిక్స్తో సహా చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే బ్రిటిష్ ప్రభావం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో వాళ్ళు ఏ దళితులనైతే వీళ్ళు అస్పృశ్యులని హిందూ సమాజం దగ్గరికి రానివ్వలేదు, దేవాలయాలకు రానివ్వలేదు, ఆల్టర్నేటివ్గా అక్కడ వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ చర్చిని ఏర్పాటు చేయటం, పేదల్ని చదువుకు దగ్గర చేయటం, వాళ్ళ ఆరోగ్యాల కోసం మిషనరీ తయారు చేయటం, ఒక మిషనరీ టైప్ ఆఫ్ మనస్తత్వాన్ని ఆ దళితులకి ఇంగ్లీష్ వాళ్ళు ఇవ్వటం, ఆ క్రమంలో చర్చ్ అలవాటైంది. చర్చ్ అలవాటు అవ్వటం అనేది రాజ్యాంగబద్ధంగా తప్పు కాదు. రఘురామకృష్ణరాజు గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే వాళ్ళు అసలు ఆ పదవుల్లో ఉండడానికి అర్హులు కాదు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఏం చెప్తుందంటే స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజన్. రాజ్యానికి ఎలాంటి మతం లేదు, ఉండకూడదు. నువ్వు ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేసుకో. ఆ విషయానికి వస్తే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిలీజన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఎవరైనా వెళ్ళచ్చు. సో దాన్ని వీళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి, వీళ్ళు మతం మారారు కాబట్టి, 1950 యాక్ట్ ఒకటి ఉంది కాబట్టి ఆ యాక్ట్ మీద చాలామంది దొంగలు కూడా బయలుదేరారు. ఆర్ఎస్ఎస్ సహాయంతో ఆర్ఎస్ఎస్లోకి దళితులు తీసుకురావటం, దొంగ బాబాలు కొంతమంది వచ్చారు. దయచేసి దళిత క్రిస్టియన్స్ పాస్టర్స్ వాళ్ళ మాయల్లో పడద్దని కూడా నేను చెప్తున్నాను. బాబాలు ఎవరో మీరు తెలుసుకోండి, నేను చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా చెప్తాను. సో వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు మోడల్లో బయటకు వచ్చి ఈరోజు క్రిస్టియన్ తరఫున మాట్లాడుతున్న విధానం కనబడుతుంది. కానీ ఆఖరికి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కోసం ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ఈరోజు దళితులు క్రిస్టియానిటీలో ఉన్న చర్చికి వెళ్ళినా వాళ్ళు, లేకపోతే మతం మారినా కులం మాత్రం మారటం లేదు. ఇట్స్ ఎ క్యాస్ట్ రిమైన్స్ ఎస్ ఎ క్యాస్ట్. దిస్ ఈజ్ వాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెడ్. బట్ యూ పీపుల్, యూ ఆర్ డిఫరింగ్ విత్ ద కాన్స్టిట్యూషన్, యూ ఆర్ డిఫరింగ్ విత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ. సో వీటిని మీరు దూరంగా పెట్టి దాని మీద మేమేం భావిస్తున్నామంటే దాని మీద లార్జర్ బెంచ్ ఒకటి రావాలి. ఎవరో ఒక ఇద్దరు శాస్త్రుల్లో లేకపోతే ఇద్దరు ఇంకొకళ్ళు కూర్చొని ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి చేస్తే కాదు. దీని మీద లార్జర్ బెంచ్ ఉండాలి. ఈ లార్జర్ బెంచ్ ఏ విధంగా మాట్లాడుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. దళితులకు స్వేచ్ఛ లేకుండా ఎందుకు పోతూ ఉంది? ముస్లింలకు పోతే నీకేముండదు, వాళ్ళని తాకే ధైర్యం లేదు. లేదా బుద్ధిజంలోకి పోతే ఏముండదు, జైనిజంలోకి పోతే ఏముండదు. ఎస్సీలో క్రిస్టియానిటీలో పోతే వీళ్ళందరూ కూడా మారిపోవాలా? మారిపోతే కులం ఎక్కడ పోతుంది? డాక్టర్ బాబాసాహెబ్ అన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఈ సెడ్. దాన్ని ఎందుకు పాటించలేదు? 78 సంవత్సరాలుగా కులాన్ని అలానే పెట్టి కుల ప్రాతిపదికగా, మత ప్రాతిపదికగా మీరేమో ఎన్నికలు చేసుకోవాలి, వాటి మీద మీరేమో రాజ్యాలు వెళ్ళాలి, దళితులకు మాత్రం ఏ ఉండకూడదు. వాట్ టైప్ ఆఫ్ జడ్జిమెంట్ ఇస్ దిస్? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే దళితులందరూ కూడా, దళిత క్రిస్టియన్స్ అందరూ కూడా ఐక్యం కావాలి. అవసరమైతే సుప్రీంకోర్టుని దీన్ని మళ్ళీ ఇంకోసారి టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.